ఇవన్నీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? జనాలని హిందూ సాంప్రదాయాలకు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరుపుతున్నారు అనుకోవచ్చా? మీరు ప్లాన్ అనుకుంటారా ఇంకేదో అనుకుంటారా అని కాదు. కాశీలో ఉంటారు తెలుసా మీకు? కాశీ వెళ్ళారా? అక్కడ ఉంటారు, ఉజ్జయిన్లు ఉంటారు, మళ్ళీ త్రయంబకేశ్వర్, భీమాశంకర్ అన్ని జ్యోతిర్లింగాల దగ్గర ఉంటారు. ఓకేనా? మేము బయటికి ఎందుకు రావాల్సి వస్తుందంటే నాశనం అవుతున్న సనాతన ధర్మాన్ని, నాశనం అవుతున్న హిందువులని మేలుకొల్పడానికి మేము మాకు లోక కళ్యాణం చేసుకోవాలని ఉంది. నాకంటూ కొన్ని గడువు ఉంది. నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలుసు కాబట్టి మరణించక ముందే నా వంతు నేను సేవ చేసుకుని లోక కళ్యాణం చేసి ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఆ సంకల్పంతోనే నేను బయటకు వచ్చి నేను ఇలా చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి రాష్ట్రంలో అందరు పీఠాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. బాగేశ్వర్ ధామ్ పేరు విన్నారా ఎప్పుడైనా? విన్నారా? ఆయన ఎందుకు వచ్చాడు? నా వయసే ఉంటుంది, వచ్చి ప్రజలకు సేవ చేస్తుంది. మరి ఎందుకు చేస్తుంది చెప్పండి? ఎందుకు చేస్తుంది? ఎంతవరకు ఉంటారో అంతవరకు సేవ చేసి మళ్ళీ మనం తిరిగి మన ప్రయాణానికి వెళ్ళిపోవాలి. మేము కాపాడకపోతే ఇప్పుడు అఘోరీలలో ఒక లేడీ అఘోరి తెలంగాణలో ఒక్కరే ఉన్నారా? తెలంగాణ 4 రాష్ట్రాల్లో కలిపి నేను ఒక్కదాన్ని ఉన్నాను. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ. తెలంగాణ ఒకటే, అంత ఒకటే కాబట్టి నా దృష్టిలో అంత ఒకటే. భాష ఒకటే కాబట్టి అంత ఒకటే అంటున్నాను నేను. 4 వీటికి కలిపి నేను ఒక్కదాన్నే ఉన్నాను. అంటే ప్రపంచంలో 400-500 మంది ఉంటాం. భారతదేశంలోనే నాది 21వ స్థానం ఇచ్చారు వాళ్ళు. ఈ 4 రాష్ట్రాలకి అఘోరి మాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ రోజు కనిపోయిన అఘోరి మాత ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా. మీకు తెలుసా నేను ఎక్కడెక్కడ వెళ్ళాను ప్రాబ్లమ్స్ వచ్చిన కాడికి? ఎవరికి తెలియదు. అంటే నేను చూయించుకోను కదా. ఇప్పుడు కూడా నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే ముత్యాలమ్మ అక్క. నేను కూడా చాలా బాధపడ్డాను. ఆ బాధతోని నేను ఇంతగానం ఇన్ని రాష్ట్రాలలో చూశాను, ఇన్ని గుళ్ళు, ఇంతమందికి పబ్లిక్ ఇలా నేను చెప్తూ వచ్చాను కదా. ఇక్కడ ఎందుకు హైదరాబాద్లో ఎందుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి? ఎందుకు గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు? ధ్వంసం చేసిన గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? హిందువులు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు అనేది నాలో కొద్దిగా ఉండి నేను వచ్చి నేను చేశాను. నన్ను చూశాను ఒకరు మేలు కొలుగుతారు, ఒకరు ఇంకొకరు ముందుకు వస్తారు అనే సంకల్పంతో నేను డైరెక్ట్ గుడులు ధ్వంసం చేయడం కావచ్చు, ఇంకా మిగతా ప్రాబ్లమ్స్, ఇంతకన్నా పీక్స్ ప్రాబ్లమ్స్ లేవా ఇంతకు ముందు? ఇప్పుడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా మీరు? ఎవరు? మీరు అఘోరి మాతలు కావచ్చు, అఘోర బాబాలు, ఇంతక పీక్స్ ఉన్నా సరే లోకాన్ని ఎప్పుడు బయటికి రావాలనేది మా గురువు చెప్తేనే మేము బయటకు వస్తాం. ఓకేనా? ఈ 10 years కిందట ఎవరు రాలేదు, ఇప్పుడే అందరం బయటకు వస్తున్నాం. త్వరలోనే ఈ మహాప్రలయం రాబోతుందని తెలిసి మేమందరం బయటికి వచ్చి మా వంతు మేము కాపాడుకోవడానికే చూస్తున్నాము, కాపాడుకుంటాము కూడా. అఘోరి మాత విలేజ్ ఎక్కడ, ఏ ఇయర్స్ లో వచ్చారు ఇక్కడికి? ఈ ఏదైతే మీరు అఘోరి అవ్వడానికి ఏ వయసులో వచ్చారు? ఇది చిన్న డీటెయిల్స్. 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇల్లు వదిలి తల్లిదండ్రులను వదిలి బయటికి వచ్చేసాం. ఓకేనా? 14 సంవత్సరాలు కేదార్నాథ్లో ఉన్నాను. మీరు ఊరు అన్నారు కదా, బెల్లంపల్లి, మంచిర్యాల డిస్టిక్, కరీంనగర్ దగ్గర బెల్లంపల్లి. ఓకే, ఆ వయసులో మీరు అఘోరి అవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? గురువుగారు అన్నట్టు ఉండే ఆయన చెప్పాడు. ఇంకోటి ఏంటంటే దైవ సంకల్పం. ఇది నా డిసిజన్ ఏది కాదు. నేను ఇప్పుడు కూడా నేను ఎలా జీవించాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏంటిది అనేది ప్రతిదీ ఒకరు చెప్తేనే నాకు జరుగుతుంది. నా గురువుగారు చెప్తేనే నేను అక్కడికి వెళ్ళాలి. అఘోరి మాత గారు ఏది చెప్తే అది నమ్ముతున్నాం కాబట్టి చెప్తున్నారు అనుకోవచ్చా? కొన్ని విషయాలు మీ ఇష్టం అనుకోవచ్చు కూడా. ఓకే, 7 సంవత్సరాలు ఎందుకు ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది అఘోర మాత గారిని అంటే, 7 సంవత్సరాల వయసులో ఏమి తెలియని టైంలో మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మా గురువు గారు అని. ఆ టైంలో గురువు గారు మీకు ఎలా పరిచయం అయ్యారంటే ఏం చెప్తారు? చెప్తున్నా కదా, నేను ఇంటికి వెళ్ళి కావాలంటే నీకు ఇప్పుడు నా ఊరి పేరు చెప్పాను కదా, వెళ్ళి కనుక్కోండి ఎప్పుడు తల్లిదండ్రులను వదిలి బయటకు వచ్చాడు అనేది. నేను ఎలా వెళ్ళాను ఏంటిది అనేది నాకు తెలుసు. వచ్చిందియా వచ్చాడు? వచ్చింది. యా, ఓకేనా? క్లారిటీ. జనాలు
ఏమని అనుకోని జనాలు అది పక్కన పెట్టేసే కానీ నాది నువ్వు అడిగేదాన్ని నేను ఆన్సర్ ఇవ్వాలని ఎస్ ఓకేనా. జనాలు ఒక మూర్ఖులు, మరి ఏది చెప్పినా ఈ క్లారిటీ నేను ఇవ్వకపోతే నేను మూర్ఖుని అవుతా. అదే అంటున్నా కదా, జనాలకు ఎలా బతకాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఒక మూర్ఖత్వంలో బతుకుతున్నారు. వాళ్ళ గురించి పక్కన పెడితే నేను బయటికి వచ్చా, ఎప్పుడు వచ్చాను ఏంటి అని ఆరా తీసుకోవచ్చు, అది నీకు వదిలేస్తాను. 7 సంవత్సరాల వయసులో లేడీ అఘోరా అవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అనేది నా క్వశ్చన్. ఎందుకు వచ్చిందంటే దైవ సంకల్పంతో నేను వచ్చాను. ఆయన తీసుకోవాలనుకున్నాడు. ఈ ప్రాణం అయితే ఏది ఇచ్చాడో పరమేశ్వరుడే కదా ఇచ్చింది, తల్లి గర్భం లేచింది, ఆయనకే సేవ చేసుకుని మోక ఇచ్చినప్పుడు తీసుకున్నాడు కావచ్చు. ఆ టైంలో నీకు కాదు నాకు కాదు ఎవరికూ తెలియదు, చిన్న వయసు, ఆడుకునే వాళ్ళే ఉంటాం 7 అంటే అవునా. తర్వాత 3 సంవత్సరాలు శిక్షణ తీసుకున్న తర్వాత అప్పుడు నాకు విద్యను స్టార్ట్ చేశాను. మీరు 7 సంవత్సరాల కింద వెళ్ళారు కదా, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు గుర్తుందా? త్రయంబకేశ్వర్. అక్కడికి మీరు వెళ్ళడానికి సహాయపడింది ఎవరు? వేరే వాళ్ళు ఉన్నారు, అది నేను రివీల్ చేయలేను. ఓకే, కొన్ని సస్పెన్స్లు ఉంటాయి, అది రివీల్ చేయలేను. త్వరలోనే రివీల్ చేస్తాను ఎవ్రీథింగ్. త్వరలోనే అని చాలా ఇంటర్వ్యూలలో కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నారు. అదే చెప్తున్నా కదా, ఎందుకు చెప్తున్నాం అనేది మీరు చూడాలి తప్ప మీరు అడిగినంత మాత్రం నేను చెప్పలేను. అంటే మీరు సెలబ్రిటీ అవ్వాలని అఘోరీగా ఒక దాంట్లో ఇప్పుడు మీడియాల ముందు ఇన్ని రోజులకు లేనిది ఇక్కడ మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే కారణం అనుకోవచ్చా? అనుకోవచ్చు కూడా. దీనివల్ల అఘోరీ మాతకు యూజ్ ఏందంటే ఏం చెప్తారు? అదే కదా నేను అనేది. ఇప్పుడు మీరు సెలబ్రిటీ అవ్వాలి అని మీరు మీడియాల ముందుకు వస్తున్నారు అన్నారు కదా, సెలబ్రిటీ అయ్యి నేనేం చేసుకుంటాను, నాకేం అవసరం లేదు. మరి ఎందుకు వస్తున్నారంటే ఏంటి క్వశ్చన్? అవును, నేను ఏదైతే మాటలు చెప్తానో, నేను ఎవరినైతే, నాకు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నేను లక్షల మందిని తయారు చేసుకుంటాను. నేను ఎవరితో అయితే చెప్తున్నానో వాళ్ళు విని ఇంకా సనాతన ధర్మం గురించి కానీ ఇంకా నా వెంట పోరాడే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు కదా, ఆ వచ్చే వాళ్ళకు నేను శిక్షణ నేర్పించి వాళ్ళు ఎలా బతకాలి ఏంటిదని నేర్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాను. ఓకే, ఆ సంకల్పంతోనే వచ్చాను. ఓకే, మనం డైరెక్ట్ జంప్ అయిపోయినాం. మాత గారు, మీరు 7 సంవత్సరాల కింద వెళ్ళారు, 7 years మీకు ఉన్నప్పుడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు శిక్షణ ఎలా ఇచ్చారు? 3 సంవత్సరాలు గురు సేవ ఉండే, దాని తర్వాత ఆయన పరీక్షించి. గురు సేవ అంటే బట్టలు ఉతకడం ఇలాంటియా? అలాంటి చేతులు అంటే చెప్పను, సేవ అనేది చెప్పను. గురు సేవకు ఏం చేస్తున్నాను ఏంటిదని అది ఎవరు చెప్పరు. గురు సేవ అంటే గురు సేవనే ఉంటుంది. ఎలాంటి సేవనో, నీకు ఒళ్ళు నొక్కినవా ఇలాంటి ఏం అడగద్దు కూడా. సేవ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఓకే, అన్ని చేయాలి. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 3 సంవత్సరాలు చేశాను. తర్వాత ఓకే అమ్మ మీరు ఇప్పుడు దీనికి అర్హులు అన్నప్పుడు మెల్లగా ఇచ్చుడు స్టార్ట్ చేశారు. తపస్సులో కూర్చోబెట్టారు, తపస్సులో కూడా పరీక్షించారు. అప్పుడు కానీ నీకు విద్యని. ఒక అఘోరీ మాతగా మారడానికి మీరు చెప్పినంత ఈజీ ప్రాసెసా? కాదు, చాలా కఠినంగా ఉంటుంది. మాటలతో చెప్పడం వేరు, తపస్సు చేయడం వేరు. ఓకేనా, ఏదైనా త్యాగంతోనే వాళ్ళు ఇస్తారు, త్యాగం లేని ఏమీ ఇవ్వరు. ఓకే, మీరు ఫస్ట్ అఘోరీగా మారదామని వెళ్ళినప్పుడు మీకు 7 years ఉన్నప్పుడు మీ మమ్మీ డాడీ దగ్గర నుంచి కావచ్చు, అక్కడి నుంచి కావచ్చు, మీకు ఎలాంటి ఫెజర్స్ కావచ్చు, మిమ్మల్ని వెతకడం కావచ్చు, అంటే చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయారా ఇంట్లో నుంచి? చెప్పకుండా చేయకుండానే వెళ్ళిపోయాను, స్కూల్ నుండి పారిపోయాను. ఎంతవరకు చదువుకున్నారంటే ఏం చెప్తారు? 5వ తరగతి 4వ తరగతి అంతే. కావాలంటే మీకు చెప్తున్నాను కదా, డైరెక్ట్ ఊరి పేరు అంత చెప్పిన తర్వాత నువ్వు పోయి ఆరాధించుకోవచ్చు కదా. ఓకే, అన్నీ చెప్తున్నారు కానీ కీ పాయింట్స్ చెప్పట్లేదు అఘోరా మాత గారు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? మీరు ఎలా అని అనుకోవచ్చు. కీ పాయింట్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు బయట పెట్టాలి, ఎలా పెట్టాలి, దానికి ముందున్నది. నేను ఒక్కసారి త్వరలోనే గుజరాత్ వెళ్తున్నాను, గుజరాత్ నుండి బద్రీనాథ్ తర్వాత మళ్ళీ తెలంగాణకు వస్తా, అప్పుడు బయట పెడతాను. ఈ తెలంగాణకి ఉద్ధరిద్దామని వచ్చారా, ఊపుదామని వచ్చారా? అంటే ఏమంటారు? నేను ఉద్ధరిద్దామని రాలేదు. తెలంగాణ ఒక్కటే కాదు, నేను అదే చెప్తున్నాను కదా, తెలంగాణ ఒక్కటే కాదు, ఇప్పుడు తెలంగాణకు వచ్చాను. ఓకేనా, నేను కిందికి దిగినప్పటి నుండి అన్ని టీవీ ఛానల్ వల్ల పెద్ద ఇండియా లెవెల్లోనే తెలిసిపోయింది. ఓకేనా, వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రంలో నాకంటూ ఒక గుర్తింపు, ఒక మంచి పేరు ఉంది. తెలంగాణకి ఇప్పుడు కాబట్టి నేను మీకు తెలుస్తున్నాను. అంతకుముందు అయితే ఎవరికి తెలియదు. వేరే రాష్ట్రాల్లో అయితే అందరికీ తెలుసు. అదే చెప్తున్నా కదా, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు ఎలా ఎలుగుతారో ఎవరికి తెలియదు. అది మనం బయటకు వచ్చినప్పుడు. మీరు వెళ్ళిన తర్వాత మీ మమ్మీ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళారు. మీరు స్కూల్ చదువుకున్నారనేది గుర్తుంది కదా మాతగారు? ఎంతవరకు చదువుకున్నాం అనేది ఒక క్లారిటీ అయితే ఉంది కదా? క్లారిటీ ఉన్నది అని లేదు అని కాదు, స్కూల్ నుండి పారిపోయాము అదే చెప్తున్నా కదా. అంతవరకు పారిపోయినంత వరకు మాత్రమే గుర్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీకున్న శిక్షణలు బట్టి గుర్తుండదు.
ఓకే, వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు మీకు శిక్షణ ఇస్తారు. దాని తర్వాత ఎలా ఉండవు? 3 సంవత్సరాలు శిక్షణ ఇయ్యరు, శిష్యరికం చేయాలి. సేవ ఓకే, చేయాలి. తర్వాత నీకు విద్యనిచ్చుడు స్టార్ట్. దానికి అర్హులు అంటేనే, వాళ్ళకి అనిపిస్తేనే. అనిపించకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం ఇంటికి. అట్లా చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత కఠినంగా ఉంటాయా శిక్ష? చాలా కఠినంగా. నోటితో వాక్యాలు చెప్పినంత ఈజీగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాయి. అఘోరి మాత గారు మాట్లాడే విధానాన్ని చూస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది. అదే సింపుల్ గానే చెప్పాలి నేను, ఎందుకంటే రేపటి రోజున ఎవరినన్నా, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఈ తండ్రి ఏదన్నా చిన్నగా, అమ్మ నేను కూడా సేవ చేసుకుంటా, భగవంతుని సేవ నేను కూడా, నాకు కూడా నా ఇచ్చి నేను నేర్చుకుంటా అమ్మా, నీతో పాటు వస్తా అంటే, నేను స్ట్రాంగ్ గా చెప్పిన అనుకో, భయపడే రాడు. నేను నేర్పియలేను కదా, అందుకే నేర్పియడానికి నేను కూడా స్మూత్ గానే చెప్పాలి. ఓకే, అఘోరి మాత గారు ఫస్ట్ అఘోరి అవ్వడానికి వెళ్ళినప్పుడు బాయ్గా ఉన్నారా, లేడీగా ఉన్నారా? ఇది జనాలలో ఉన్న డౌట్ కాబట్టి క్లారిఫికేషన్. అది నేను ఎప్పుడు రివీల్ చేయాలో అప్పుడు రివీల్ చేస్తాను, అన్నిట్లో చెప్తాను, నీకు కూడా చెప్తాను. దాన్ని నేను రివీల్ చేస్తాను 100%. చేసినప్పుడు మీరే వినండి. ఓకే, అంటే మీరు చెప్పే దాంట్లో చాలా డౌట్లు వస్తున్నాయి. అంతే, అంటే మీ వాయిస్ మేల్ లా ఉంది. మీరు చెప్పే విధానం నేను స్టార్టింగ్ నుంచే నేను లేడీ అఘోరా అనే విధానంగా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు, మీడియాలో కావచ్చు, సోకాల్డ్ ఇంకేదైనా కావచ్చు. ఏ విధంగా చూసుకోవచ్చు? మీడియాలో నేను ఒకటే ఆన్సర్ ఇస్తున్నాను, ఏంది చెప్తాను, దానికి కూడా ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నేను ఏంటిది, ఎలా ఉండే, ఎలా ఉండబోతున్నాను అన్ని చెప్తాను. ఓకే, అఘోరాలకు కోపాలు వస్తాయా? అఘోరాలకు కోపాలు ఉంటాయా? అంటే అఘోరాలకు కోపం అనేది ఏమో తెలియదు కానీ, ఓకే, అఘోరికాలికి కంపల్సరీ అగ్రెసివ్ అనేది ఉంటుంది, ఉండాలి కూడా. దాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించద్దని అది తెలిసినప్పుడే అక్కడనే ఉపయోగిస్తాను నేను కూడా. ఓకే, కోపాలు వచ్చినప్పుడు అఘోరి మాతలు ఏం చేస్తారు? నేనా, నాకు కోపం వస్తే నేను శవం తింటాను. మీకు మీరు కొట్టుకున్న సందర్భాలు కానీ ఇలాంటి ఏమైనా ఉంటాయా? శిక్షణ టైంలో మిమ్మల్ని మీ గురువులు కొట్టడం కానీ? అదే చెప్తున్నా కదా, గురు శిక్షణ నేను చెప్పను. వాళ్ళు ఏం చేస్తారు, ఎలా శిక్షణ ఇస్తారు అది చెప్తే నేను ఎందుకు. ఇంకా నాకు కోపం, ఇప్పుడు ప్రజెంట్ నాకు కోపం వస్తే నేను వెళ్ళి శవం తింటాను. మీకు కోపం వచ్చినప్పుడు శవాలు ఉండాలి కదా? ఉంటాయి, దొరుకుతాయి నాకు. అంటే మీకోసం జనాలు చనిపోవాలా? నా కోసం జనాలు చనిపోయినా మంచిది, ఇంకా మంచిది, భూమికి భారం తగ్గుతారు, పాపాత్ములు ఆగిపోతారు. ఓకే, గుడులు కూల్చేస్తుర్రు అంటే ఈ క్వశ్చన్కు ఎందుకంటే జంప్ అవుతున్నాం గడుకోసారి, ఎందుకంటే రావాల్సి వస్తుంది మళ్ళీ వెనక, ఎందుకంటే మీరు వేసిన దానికి నేను అప్పుడు వేయకపోతే మళ్ళీ మిస్ అవుతుంది. అంటే మీరు గుడులు కూల్స్తున్నారు, నేను వచ్చి ఇక్కడ నిలబెడతా అన్నారు, అంటే మీరు జనాలను చంపడానికి వచ్చారా, గుడులు కూల్స్తున్నారు కాబట్టి అవి ఆపడానికి వచ్చారంటే? ఆపడానికి వచ్చాను. ఓకే, గుడులు నిర్వహించడానికి, ఉన్న గుళ్ళనే కాపాడుకోవడానికి వచ్చాను. ఓకే, అఘోరి మాతకి మీకు అన్న తమ్ముళ్ళు ఎంతమంది, అక్క చెల్లె ఎంతమంది అంటే ఏం చెప్తారు? నేను, మీరు ఆరాధియండి తెలుస్తుంది మీకే. బంధుత్వాలను నేను ఇప్పుడు పట్టించుకుంటలేను, నాకు వద్దు కూడా. గుర్తులేరా, మర్చిపోయారా, మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నారా? మీరు ఏదనుకున్నా మంచిదే, ఉన్నారు, ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఓకేనా, ఎంతమంది అని ఉండని, ఫ్యామిలీ 100% ఉంటారు. వాళ్ళు ఏ అఘోరికైనా ఏ అఘోరకైనా గుర్తుండక మాత్రం పోరు, గుర్తున్నారు, ఉంటారు కూడా. తల్లి తండ్రిని ఎవరు మరవరు, జన్మనిచ్చిన వాళ్ళు. ఓకేనా, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పొట్టపొట్టు గురించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేస్తున్నాను. అఘోరి మాతగా అయిన తర్వాత ఫ్యామిలీకి దూరం అయ్యి ఏ రోజన్నా ఎమోషనల్ అయినా ఏడ్చిన సందర్భాలు ఏమైనా? ఇప్పటివరకు లేదు అలాంటి. చాలా రోజు సందర్భాల్లో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. పరమేశ్వరుడు ఉన్నంత వరకు, అఘోరి కాళీ ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడు అలాంటివి ఏం రాలేదు. ఏ రోజు, ఇప్పుడు ఈ రోజు మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫోన్ చేసి మాట్లాడుతుంటారా మీతోని? ఫోన్ అంటే ఈ మధ్య కాలంలో కష్టం, ఒకప్పుడు మాట్లాడేది, ఇప్పుడు మొత్తానికి కట్ చేశాను. ఇంకా కారణం ఏంటంటే నాకంటూ ఒక సంకల్పం ఉంది. 25 ఇయర్స్ మాత్రమే మిగిలింది. ఇది కూడా తెలిస్తే వాళ్ళు ఇంకా తల్లిదండ్రికి కొద్దిగా నన్ను ఉంటుంది, అది కూడా తెలియదని నేను మొత్తానికి ఆపేసుకున్నాను. ఇంకా ఎవరైనా సరే. ఓకే, అఘోరి మాతకు వయసు ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తారు? నాకా, మీరు ఎంత అనుకుంటారు? మేబీ ఐ థింక్ 32, 28. 26. వెళ్ళారు, ఎన్ని సంవత్సరాలు మీకు శిక్షణ ఉంటుంది? 14 ఇయర్స్. 14 ఇయర్స్. ఓకే, 14 ఇయర్స్. ఈ 14 ఇయర్స్లో ఎప్పుడు మీ ఫ్యామిలీతో మాట్లాడలేదా మీరు? గుర్తు రాలేదా? గుర్తు రాకుండా చేస్తారా?
గుర్తు రాకుండా చేస్తారు. శిక్ష అంటేనే అలా ఉంటుంది. అయాన్ని అనుభవించిన తర్వాత ఈ 5 years కాలంలోనే నేను బయటికి వచ్చిన తర్వాత అక్కడక్కడ మాకు బంధువులు ఉంటారు కదా. నాకు మాకంటే కరీంనగర్ నుండి అటు మొదలు పెడితే మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ దాకా అందరు బంధువులే. అలాంటప్పుడు మీ బిడ్డ ఇక్కడికి వచ్చింది, ఇలా గుళ్ళకి దర్శనం చేసుకున్నట్టు ఎవరో ఒకరు కొడుక నువ్వు ఏదన్నా అనుకోవచ్చు. దాన్ని రివీల్ చేసేది ముందుందని చెప్తున్నా కదా. ఇంకా చాలా మీరు చూడబోతున్నారు, ఇది ఒక్కటే కాదు. ఓకే, అంటే ఏదో 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 జరుపుదామని వచ్చారా, జరుపుతున్నారా వెనక నుంచి? తెలుస్తుంది మీకే, జరుపుతున్నామా అనేది ముంగట ఉన్నది అంతే. ఓకే, అది కూడా నేను రివీల్ చేస్తున్నాను ఇప్పుడే కాదు. నెక్స్ట్ ఈ 3 days 4 days తర్వాత గుజరాత్ వెళ్తాను. 3 days అక్కడ ఒక కాళీమాత ప్రతిష్టాపన ఉంది, అది చేసుకొని బద్రీనాథ్ వెళ్తాను. బద్రీనాథ్ తర్వాత మళ్ళీ వస్తాను, అప్పుడు అన్ని రివీల్ అవుతాయి. ఏంటి మన కంకణం కట్టుకున్నారంటే ఏమంటారు? మీరు ఏదైనా కంకణం కట్టుకున్నారా అక్కడికి వెళ్ళి వచ్చాకనే రివీల్ చేయాలని? అదే చెప్తున్నా కదా, కంకణం కట్టుకున్నా అనుకో, నువ్వు కంకణం కట్టుకోలేదనుకో, నేను రివీల్ చేయాల్సిన టైంలో నాకు ఆజ్ఞ వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తాను. అప్పటి వరకు ఏ రివీల్ కూడా చేయను. ఓకే, ఈ విషయం మీకు కొంచెం హట్టింగ్ అనిపించచ్చు. అఘోరీలు మాయ చేస్తారా లేదా మంత్రాలు చేస్తారా? మాయ చేస్తారు, మంత్రాలు చేస్తారు, అన్ని చేస్తారు. అన్ని చేస్తేనే అఘోరి కదా. తాంత్రిక విద్య ఎందుకున్నది మరి? చేసుకోవడానికి కదా. మాయ అనొచ్చా, మంత్రాలు అనొచ్చా, చేతబడి అనొచ్చా? చేతబడిలు చేస్తారు, మంత్రాలు చేస్తారు. మాయ అనేది చాలా తక్కువ చేస్తారు. చేతబడి మంత్రశుద్ధి అయితే ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ మంత్రశుద్ధి ఉంటుంది 100 to 200%. ఓకే, ఏ రోజన్నా మీ గురువు చేతిలో దెబ్బలు పడ్డ రోజులు కానీ మీ శిక్షణలో ఉందా? అదే బయటికి చెప్పాను కదా, దెబ్బలు తిన్నాను, నన్ను ఇలా కొట్టారు. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఇంతకుముందు అసలు నేను బాధ వల్లే చాలా హ్యాపీగా ఉన్నాను అన్నారు. అంటే అఘోరమాత గారు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తున్నానా లేదా అనేది నా మనసుకు తెలుసు. నా వెనకాలన్న నా తండ్రి శివయ్య ఉంటాడు, అమ్మవారి ఉంటుంది. అంతే తప్ప నేను నీకు జెన్యునా కాదన్నా నీ వర్షన్లో జెన్యున్ కాకపోవచ్చు. జెన్యున్ కాకపోతే ఈరోజు నేను ఇలా ఉండను. జెన్యున్ కాకపోతే భారతదేశం మొత్తం, శ్రీలంక, బంగ్లాదేశ్, నేను సంసార జీవనం ఇలా చేయకపోదు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే. ఎవరో ఒకరు ఒక బ్రేక్ అనేది ఉంటుంది, అక్కడ ఆగాల్సిందే. అక్కడ ఆగకుండా కూడా ప్రయాణం సాగుతుందంటే దాని వెనకాల బలమైన సంకల్పం ఉంటుంది, బలమైన తపస్సులు, బలమైన త్యాగాలు ఉంటాయి. నువ్వు ఎంత ఏం చేసినావు అనేది నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఓకే, శిక్షణ 14 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 3 సంవత్సరాలు శిశరికం, టోటల్గా 17 సంవత్సరాలు అంతేనా? దాని తర్వాత ఏదైతే అఘోరమాతలు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చా గురువుని వదిలేసి? అలాంటివి ఉంటావా? గురువు ఆజ్ఞ ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టం ఉండదు, గురువు ఒప్పుకోడు. నీకు శిశరికం ఇచ్చింది దేనికి? వాళ్ళ విత్ పర్మిషన్ తోని మాత్రమే వెళ్ళాలి. ఒక్క మాటలో మీ గురువు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? భగవంతుడు, పరమేశ్వరునితో సమానం. పరమేశ్వరుడు కాడు కానీ పరమేశ్వరునితో సమానం. క్లారిటీ ఇచ్చారు. ఇంకో క్వశ్చన్ అయ్యే ముందుకే, తెలివిగా మాట్లాడుతున్నారు మాతగారు అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. మీ విజన్ అది. ఓకే, హట్ చేస్తే హట్ అవుతారా అఘోరమాత? నాకేం హట్టింగ్స్ అనేది ఏముండదు. ఎమోషనల్స్ ఉంటాయా మీకు? నాకైతే ఎమోషనల్ ఏం లేదు. ఎప్పుడు ఏడవలేదా? చెప్పాను 26 సంవత్సరాలలో. మొన్న ముత్యాలమ్మ గుడి కాడ అక్కడ మాత్రమే నేను రోధించాను, అంతకుముందు ఎప్పుడు లేదు. ఓకే, నిన్ను కన్నా మీ మమ్మీ డాడీ కంటే మీకు ముత్యాలమ్మ టెంపుల్ ఎక్కువైపోయింది అనుకోవచ్చా? 100% నేను ఎక్కువనే అంట. నన్ను కన్నా నా తల్లిదండ్రి కంటే నాకు నా ఈశ్వరి పరమేశ్వరుడు ఉన్న నా కాళీమాతనే నాకు ఎక్కువ. మమ్మీ డాడీ లేకుండా మాతగారు ఎట్లొచ్చారంటే ఏం చెప్తారు? పరమేశ్వరుడు ఇచ్చిన వరం అది. వాళ్ళ గర్భంలో వేసిండు, వాళ్ళకి నేను వాళ్ళ కడుపులో పుట్టాలని ఉండే, పుట్టాను, బయటకు వచ్చాను, నా వంతు నేను చేస్తున్నాను. వాళ్ళ కార్యక్రమం ఎంతవరకు ఉండేనో అంతవరకు చేశాను. వాళ్ళు నిన్ను కన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకున్నాలంటే ఎట్లా తీర్చుకున్నారు? రుణం ఎలా తీర్చుకుంటానంటే నా తల్లి కానీ నా తండ్రి కానీ మరణించినప్పుడు నేను స్వయంభుగా నేను వెళ్ళి ఆ శవం మీద కూర్చొని ఆ శవాన్ని ఎప్పుడైతే ఆ ఆత్మని శోధించి అప్పుడు ఆ శవాన్ని కొద్దిగా తిని నేను వాళ్ళ ఆత్మకు శాంతి చేస్తాను. అంతవరకే నేను చేయగలుగుతాను, ఇంకేమీ చేయలేను నా తల్లికి నా తండ్రికి. ఓకే, మీరు శవం మీద కూర్చొని ఆ శవాన్ని కొంచెం తిని అర్పిస్తా అన్నారు కదా, ఇది ఎక్కడ? ఇంటి దగ్గర ఉన్నప్పుడా లేదంటే
శ్మశాన వాటిక తీసుకొచ్చిన తర్వాత శ్మశాన వాటికి తీసుకొచ్చిన తర్వాత మీ బంధువులు కావచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు జరిగే సందర్భం ఇది, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మీరు ఒక్కరు వెళ్తారు. వెళ్ళేటప్పుడు ముందే చెప్తాను, నేను వెళ్ళేటప్పుడు అక్కడ ఎవ్వరు ఉండదు, బంధువులు అందరూ పోయి ఇంటికాడ ఉన్నాడు, నేను మాత్రమే వస్తున్నాను. అది ఎవరికి చెప్తారు ఈ మాట? మీరు నా తండ్రికి చెప్పుకుంటాను. మీ తండ్రి చుట్టాలకు చెప్తారా ఈ మాట? ఎవరు ఉండొద్దు, నా బిడ్డ వస్తుంది అని. 100% చెప్పండి, కంపల్సరీ చెప్తుంది, చెప్పాలి కూడా. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే మాత, మీరు పైన కూర్చొని తింటా అన్నారు కదా, ఆల్రెడీ కొంతమందిని పూడ్చి పెడతారు, అంటే మీరు బయటికి తీస్తారా, తీర్చి మళ్ళీ పూడ్చుతారా? మా దాంట్లో పూడ్చడం ఉండదు, తీసి మొత్తం తినేస్తారు. కాల్చాలి, కాలుతున్న శవాన్ని మాత్రమే తింటాను. కాల్చకుండా పూడ్చితే ఏం చేస్తారు? పూడ్చరు, అది కూడా చెప్తారా? నన్ను పూడ్చొద్దు, కాల్చాలి. అవును, నేను చెప్తాను. మీరు మీ పేరెంట్స్కి, మీ ఎవరైతే మీ ఫాదర్ మీ డాడీ ఉన్నారో ఆయనకి మీరు ముందే చెప్తారా? నువ్వు చనిపోయినప్పుడు, నువ్వు చనిపోయే ముందే చెప్పు, చుట్టాలు ఎవరు, నువ్వు చనిపోయిన తర్వాత అక్కడ ఉండొద్దు డాడీ, నేను అక్కడికి వచ్చి నీ మీద కూర్చొని. తరతరాల నుండి ఇది చెప్తున్నాను, ఈ తరతరాల నుండి మా తాతలు ముత్తాతలు ఎవరైనా సరే అందరూ కాల్స్తూనే వస్తారు. ఓకేనా, అదే జరుగుతుంది. పూడ్చిపెట్టడానికి అది కొంతమంది పూడ్చుతారు తప్ప మా దాంట్లో అయితే లేదు. అది మేబీ మీరు అది లేదనే అఘోర అయ్యారా? ఉండుంటే ఏం చేసేవారు? ఏది ఉండుంటేనా? కాల్చడం, పూడ్చిపెట్టడం ఉండుంటే ఒకవేళ ఆ చర్మాన్ని కోసుకొని తినేదాన్ని. ఎలా ఎలా అంటే పూడ్స్తారు కదా, లోపటేసి ఉప్పేసి. పూడ్చక ముందే నేను బాడీ దగ్గర ఉంటాను కదా. ఎలా ఉంటారు? నేను వెళ్తాను. ఎలా రాణిస్తారు మిమ్మల్ని? ఎందుకు రాణిస్తారా? 100% రాణిస్తారు. తల్లిదండ్రికి దగ్గరికి ఎవరైనా వెళ్తాను. ప్రతి అఘోర వాళ్ళ పేరెంట్స్ మరణించినప్పుడు కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఓకే, ఆ పూజ చేసే ముందు కావచ్చు, ఏదైతే ఉందో తినేటప్పుడు కావచ్చు, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ పూజ చేస్తారా, లేదంటే కొద్దిసేపు మీద పడి ఏడవడాలు, ఎమోషనల్ అలా ఏముండే? అక్కడికి వెళ్ళి ఒక 3 చుట్లు తిరిగి మేము చదవాల్సిన మంత్రం చదివి ఆ చెవిలో చెప్పి దాని తర్వాత కూర్చొని పూజ చేసి ఆ ఎండింగ్ లో శాంతి పరచడానికి అప్పుడు మాత్రమే అది తీసుకుంటాం. ఓకే, మమ్మీకి కావచ్చు, డాడీకి కావచ్చు, అన్నయ్యకి కావచ్చు, ఇంకే అట్లా లేదు, అన్నలకు వాళ్ళకి లేదు, ఓన్లీ అమ్మ నాన్నకు మాత్రమే. ఓకే, ఎప్పుడన్నా ఈ మధ్య మీ ఫ్యామిలీలో మమ్మీ డాడీ కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, సోకాల్డ్ ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందా మీకు? ఈ మధ్యలో అంటే ఒక వారం కిందట అక్క వాళ్ళకి ఇట్లా ఫోన్ చేస్తున్నా, నేను లిఫ్ట్ చేయను కూడా. ఎందుకు అంటే ఏం చెప్తారు? బంధం లేదు అని అనుకున్నప్పుడు నాకు అవసరం లేదు. ఓకే, అంటే మీరు అఘోర అయిన తర్వాత మమ్మీ డాడీకి మాత్రమే బంధాలు, బంధుత్వాలు తప్ప మిగతా తోడబుట్టిన వాళ్ళకు బంధాలు లేవని? వాళ్ళతో కూడా మాట్లాడతలేను కదా, ఎవ్వరు అందరు ఇంక్లూడింగ్ అందరిని వదిలేసినాను కదా. అందరిని ఓన్లీ చనిపోయినప్పుడు మాత్రమే వెళ్తారు? చనిపోయినప్పుడు మాత్రమే వెళ్తాను. ఇది కూడా గట్టిగానే చెప్తాను కదా, చనిపోయినప్పుడు మాత్రమే వెళ్తాను, అప్పటిదాకా వెళ్ళాను. పర్సనల్గా ఎవరికి తెలియకుండా మమ్మీ డాడీని కలిసిన రోజులు లేవా అఘోర మాత గారు? ఎప్పుడు? ఈ మధ్య ఈ 2 months లో ఇక్కడికి వచ్చిన తర్వాత? లేదు. ఉంటే చూపించండి, విజువల్ చూపించుకోండి. విజువలే కావాలా? ఆ నోట ఈ నోట? నోటతో కాదు, విజువల్ చూపించుకోండి. ఓకే, అంటే ఆ విజువల్స్ ఉండే కాబట్టి మీడియాలో ఏదైనా మాట్లాడేయచ్చనా? జనాలు నమ్మరానా? మీ ఇష్టం. ఇంకా అది మీరు ఎలా అనుకుంటారు? మీరు రాగానే, హైదరాబాద్కి రాగానే ఫస్ట్ కొండగట్టుకు వెళ్తారు, వేములవాడకి వెళ్తారు, అక్కడే స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మీ ప్రాంతం, మీ దగ్గర ప్రాంతం అనా? నేను ఎక్కడ స్టార్ట్ చేసినా నీకు తెలుసా? అంటే మాకు మీడియాలో కనిపించింది. మీడియాలో కనిపించింది అక్కడ కదా. నేను ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసింది? శ్రీశైలంలో. శ్రీశైలం స్టార్ట్ చేసి, శ్రీశైలంలోనే ఎందుకు స్టార్ట్ చేయాలి? పుణ్యక్షేత్రం. ఓకే, అంటే ఇంకెక్కడ లేవా పుణ్యక్షేత్రాలు? ఓన్లీ శ్రీశైలం ఒకటే ఉందంటే? చెప్తున్నా కదా, తెలియక అడుగుతున్నా, ఇది తెలిసి కాదు. ఓకే, అన్ని చోట్ల ఇప్పుడు ఇది కూడా పుణ్యక్షేత్రం. ఎస్, ఇది కూడా చాలా పెద్ద పవిత్రమైన గుడి తెలుసా. అందుకే నేను ఇక్కడికి చాలా సార్లు వచ్చాను. ఓకే, నేను ఎక్కడికి అయితే వెళ్తానో అది పుణ్యక్షేత్రం అనే భావించి వెళ్తాను. అఘోర మాతలకు తెలివి ఉంది అనుకోవచ్చా, అతి తెలివి ఉంది అనుకోవచ్చా? తెలివి లేదు అనుకోవచ్చు, అతి తెలివి లేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఎలా అనుకుంటారు అనేది మీ ఆలోచన, నేను చెప్పలేను కదా. నా ఆలోచన నా దగ్గర నాకు సరిపోయింది, నా ఆలోచన నాకు. ఓకే, మీకు ఎలా ఆలోచన? ఎందుకు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మనం ఇది ఒక సమాజంలోకి మీరు ఇంతకుముందు ఎక్కడున్నారో ఏంటనేది సెకండరీ. ఒక సమాజంలోకి అడిగి పెట్టినప్పుడు కొన్ని పద్ధతులు, నియమాలు, కొన్ని ప్రాపర్లీగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం బట్టలు వేసుకోవడం అనేది కొన్ని ఉన్నాయి. మీరు ఇలా బట్టలు లేకుండా ఇలా వచ్చి సమాజానికి మీ వల్ల యూజ్ ఏందంటే ఏం చెప్తారు? ఇలా నా వల్ల సమాజానికి ఏం యూజ్ ఉందో లేదో. ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే, ఇలాగా దిగంబరాలుగా మేము అందరం ఇలా ఉన్నాం కదా, మీరు కూడా ఉండొచ్చుగా అనేదానికి నేను దానికి చెప్తాను.
నేను అంటే మొత్తం ఇలా ఉండాలని అనట్లేదు, కొన్ని పర్సనల్ పార్ట్స్ కావచ్చు, అది కొంచెం కవర్ చేసుకొని అది కూడా కవర్. జనాలకి వెళ్ళే ముందు. నాగసాధులు తెలుసా? తెలుసు. దిగంబర్లేనా? ఎప్పటి నుండి ఉన్నారు? నాకు తెలిసి ఒక 50 ఏళ్ళు అంతకుముందు లేరా? నాకు తెలిసి, అందుకే నాకు తెలిసి అన్న, నా వయసు అంతకు మించి కాదు కాబట్టి, అంతకు మించి తక్కువ కాబట్టి. వాళ్ళు అలాగే ఉండాలి కదా, ఉంటారు కదా. నేను కూడా అంతే. ఓకే, ఎదుటోళ్ళు ఏం చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు అని నేను పట్టించుకోను. ఇది నేను ఒక సాధనలో ఉన్నా, సాధన పరంగానే వెళ్తున్నాను, అదంతే. ఇప్పుడు సంసారంలో తిరుగుతూ కూడా ఇలా ఎందుకు మీరున్నారు, ఏదో ఒకటి జస్ట్ ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఏదన్నా చిన్నదన్నా కట్టుకోవచ్చు అంటే నేను కట్టుకోను. నువ్వు చూడకు, నేను ఇలాగే ఉంటాను. నీకు దమ్ముంటే నన్ను ఆపు, నీకు దమ్ముందా నన్ను ఆపే అంత ఆపి చూపించుకో. అంటే బెదిరిస్తున్నారా? వాయిస్ రేజ్ చేసేసి బెదిరిస్తున్నాను అనుకోవచ్చా? అనుకోవచ్చు కూడా. అంటే ఇలా బెదిరిచ్చేస్తే అరే మనం ఏదైనా గట్టిగా మాట్లాడేస్తే మనకేమైనా చేసేస్తారేమో, మళ్ళీ ఏమైనా అవుతుందేమో. నేను ఇప్పటి వరకు ఏ తండ్రికి ఏ తల్లికి నేను హాని చేయబోను కూడా. వాళ్ళు ఎంత మూర్ఖులైనా ఎంత మంచోళ్ళైనా ఒకటే లెవెల్లో చూస్తాను, అంతవరకే చూస్తాను. మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా చేస్తారా? నేను ఎవరికి ఏమి చేయను. నీకు చేస్తే నాకేమొస్తుంది అంటే నువ్వు ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి, అందరూ. అఘోర మాతలకి ఇంత కల్మిషం లేకుండా ఇంత మనిషి మనసు రావడానికి కారణాలు ఏంటంటే మా గురువు గారు అని అయితే అన్నారు కదా. అట్లే అంటే ఎందుకు ఆయన నేర్పిస్తారు కదా అన్ని, ఇక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ప్రవర్తిస్తాలి ఏంటి అన్ని, ఏదైనా ఇంక్లూడింగ్ ఎక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను గుజరాత్ వెళ్తున్నా, అది నా డిసిజన్ కాదు. తెలంగాణకు కూడా మీ గురువు గారు పంపించారు అంతే. నేను నా రాష్ట్రానికి, నేను పుట్టిన రాష్ట్రానికి లాస్ట్ లో వచ్చాను. ఓకే, మీ గురువు గారు చెప్పారా E96 టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వమని? చెప్పలేదు. ఏ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పలేదు. నేను ఈ ఇంటర్వ్యూకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇంకా ప్రజలని మెరుగుపరచడానికి, ఏదో ఒకటి నా వంతు ఉన్న శక్తిని పంచడానికి మాత్రమే. అది బ్యాడ్గా తీసుకుంటే తీసుకొని, అది వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాను. మొత్తానికి రాకపోయినా నాకేం అదేం లేదు. నేను ఇలా ఒంటరిదాన్నే ఉంటాను, ఇప్పటికే ఒంటరిదాన్ని ఉన్నాను కదా, ఇలాగే ఒంటరిదానిగా ఉంటాను. ఓకే, మీ గురువు గారు కొన్ని చెప్పినవి పాటిస్తారు, మీరు కొన్ని చెప్పినవి పాటించారు. ఓకే, 100% పాటిస్తాం. కొన్ని చెప్పినవి కాదు, కొన్ని చెప్పకుండా. శిక్షణ అయిపోయిన వెంటనే వచ్చారా ఇక్కడికంటే? మీ శిక్షణ అయిపోయిన తర్వాత వేరే రాష్ట్రాలకు వెళ్ళారా? ఫస్ట్ ఏ రాష్ట్రం? ఫస్ట్ కేదార్నాథ్ నుండి స్టార్ట్ చేశాను. కేదార్నాథ్ తర్వాత గుజరాత్ వెళ్ళాను, గుజరాత్ తర్వాత రాజస్థాన్ తర్వాత కాశీ, ఉజ్జయిన్, దాని తర్వాత జార్ఖండ్ తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇది వచ్చాను. అఘోరీలు మనుషులని మనుషుల్లాగా చూస్తారా, శవాల్లా చూస్తారా? నేను మనుషులని మ్యాక్సిమం, నాకు కొంత టైం ఉన్నంత వరకు వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ గురించి మనకెందుకు అనుకుంటా. కొంతవరకు కొందరిని మాత్రం వీళ్ళు మనుషులు అనుకుంటా. అఘోర మాత కూడా అక్కడి నుంచే వచ్చింది అనుకోవచ్చు కదా. 100% నేను మూర్ఖులనే కదా, కంపల్సరీ. నేను అంటే ఇప్పుడు అఘోర అయ్యారు కాబట్టి మీరు చిత్తశుద్ధిగా క్లీన్ అయ్యారు అనుకుంటున్నారా? 100%. లేకుంటే అంటే ఇప్పుడు మేమందరం అలా తయారవ్వాలని మాట్లాడుతున్నారా ఈ మాటలని? అవును, తయారవ్వాలి కూడా, అవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దైవ సంకల్పం వేలో వెళ్ళాలంటే కంపల్సరీ మీరు కూడా మారాలి. ఓకే, మారి ఏం చేయమంటారు? ఏమి చేయకు, నిన్ను నువ్వు కాపాడుకో, నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకో. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మూర్ఖంగా ఉన్నావు. ఎలా మూర్ఖంగా అంటే డబ్బు, ఏం కావాలి? డబ్బు కావాలి. నీకు తెలిసి నువ్వు ఎలా బతుకుతున్నావు నీకు తెలుసా? ఏమన్నా అంటే ఫుల్ హ్యాపీగా బతుకుతున్నావు, ఏంది మంచిగా ఉంది, అన్నీ చేస్తున్నావు. అది కాదా జీవితం. నీకంటే ఒక గుర్తింపు ఉండాలి, నీకంటూ ఒక ఎలా బతికినాం అనేది, పైకి వెళ్ళిన తర్వాత ఎలా బతికినావు, ఎలా ఏంటిది అనేది అన్ని చూపిస్తాను. అది చూపించిన దాంట్లో అబ్బా ఇది కాదుగా, ఇలా బతికితే అయిపోవు అనేది ఒక చిన్నది వస్తుంది. అది రాకముందే గ్రహించుకోవాలి. అది ఓకే. మా వల్ల ఎవరికి ఏ యూజ్ లేదంటున్నారు మీరు డైరెక్ట్ గా? మా వల్ల ఎవరికి ఏ యూజ్ లేదంటున్నారు? మనుషుల వల్ల ఎవరి వల్ల ఏ యూజ్ లేదు. ఓకే, ఓకేనా? మేము లేకుంటే మీరు ఇక్కడికి ఎలా వచ్చేవారు? ఎవరు లేకుంటే? నువ్వు లేకున్నా నేను వస్తాను, ప్రజలు ఎవ్వరు లేకున్నా నేను వస్తాను. నా కార్యక్రమాలు మనుషులు లేనప్పుడు మీరు ఎలా పుడతారని అడుగుతున్నా నేను. పుట్టడం గురించి నువ్వు అనలే, మేము అందరం లేకుంటే అన్నావు. ఇప్పుడు ప్రజలు మేమందరము మీన్స్ నా తల్లిదండ్రిని కలిపినావు అందులో. 100% తల్లిదండ్రి అంటే ఆయన సృష్టించిండు కదా తల్లిదండ్రిని. ఎవరు సృష్టించారు? పరమేశ్వరుడు. మరి మిమ్మల్ని ఆయన సృష్టి, అదే అంటున్నా. మీరు మూర్ఖంగా బతుకుతున్నారు. మీరు మమ్మల్ని తిడుతున్నారా, పరమేశ్వరుని తిడుతున్నారా? మీరు మిమ్మల్ని తిడుతున్నాను. ఓకే, నీ గుణాన్ని తిడుతున్నాను. నువ్వు నడిచే ఆ బాటలో ఆ బాటను తిడుతున్నాను, నిన్ను కాదు. ఓకే, ఎలా ఉండమంటారు చెప్పండి మీరు? ఎలా ఉంటే బాగుంటది, ఎలా ఉంటే మంచిగా ఉంటది? మారు అంటున్నా.
ఎలా మారుతావు అంటే నువ్వు ఏది కల్మషం లేకుండా అహంకారం లేకుండా అందరికి గౌరవిస్తూ నీ ఫ్యామిలీని గౌరవిస్తూ నీకు ఎలా నచ్చాలి మన తృప్తి ఒకటి ఉంటుంది. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎంత తృప్తి ఉంటుందో బయటి వాళ్ళతో కూడా అలాగే ఉంటూ నీకంటూ కొన్ని ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తూ వెళ్ళి నేను కావాలంటే నీకు నేర్పిస్తాను. హైదరాబాద్ లో బతకాలంటే మంచితనం ఉంటే బతుకుతారంటారా మీరు? మీకు కొన్ని మాయలు మంత్రాలు కొన్ని ఉంటాయి కాబట్టి మీకు కొన్ని అర్థం అవుతాయి కాబట్టి అడుగుతాను. బతకొచ్చు అంటారా మీరు? మంచితనం ఉంటే 100% బతకచ్చు. అందరు ఉండాలి కదా, అందరు ఉండాలి కదా, అందరిని మార్చాలి. మార్చగలుగుతారా మీరు మీకున్న మహిమలతో? నేను అందరిని భూలోకం అంతా కాదు, నా ముంగడికి వచ్చిన వాళ్ళు నేను మారుతాను, నేను ఇలా బాటలో నడుస్తాను అనే వాళ్ళని నేను మారుస్తాను. అదే నా సంకల్పం. ఓకే, ఇక ముందు ఏం చేయబోతున్నారు? మీ ప్లానింగ్ ఏంటి? అసలు చెప్పాను, రివీల్ చేస్తానని చెప్పాను కదా, అదే చెప్తున్నా కదా. మీరు ఇందాక ఒక ఫస్ట్ అడిగారు, మీరు మేలా ఫిమేలా ఏంటి అని అడిగారు కదా, దానికి నేనేం చేయబోతున్నానని నెక్స్ట్ ఒక 2 months 3 monthsలో చెప్తాను నేను. ఓకే, మీరు అది గుర్తు చేశారు కాబట్టి, ఆ క్వశ్చన్ గుర్తు చేశారు కాబట్టి, మీరు ఒక అంటే నేను రివీల్ చేస్తా అంటున్నారు. మీరు కొన్ని పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడేటప్పుడు అవి మాట్లాడొచ్చా? మీడియాలో మాట్లాడకూడదా? నాకు తెలిసి అయితే మాట్లాడకూడదు. మేబీ మీకు ఇప్పుడు మీరు లేడీయా బాయ్ అనేది సస్పెన్స్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్ లేదు ఇక్కడ. నేనే ఇవ్వట్లేదు, దానికి టైం ఉంది, ఇస్తాను 100%. అంటే ఎందుకంటే దిస్ ఈజ్ ద మీరు ఇంకొక క్వశ్చన్కి వెళ్ళారు అంటే మీరు నిజాన్ని దాచుతున్నారని అర్థం. దాయడం నేను దాస్తే ఏదో ఒక రోజు బయటకు వస్తుంది నిజం. మీరు ఒక లేడీ అఘోరగా పోర్ట్రేట్ అయిన తర్వాత ఇంకా దాచేది ఏముంది? అదే చెప్పుకోవచ్చు కదా, కనిపించట్లేదా అని. నేను తర్వాత రివీల్ చేస్తానడానికి గల కారణాలు ఏంటి? తర్వాత రివీల్ చేస్తాను, తర్వాత నేను ఏం అవ్వబోతున్నాను అనేది మీకు తెలియదు కదా, తెలుసా? మనిషి అయిపోతున్నారా? మనిషి మాలా అవ్వబోతున్నారా? మీలానే నేను దహనం అయిపోతాను తప్ప మీలాగా ఎప్పుడు కాను. ఆ దరిద్రమే వద్దు నాకు. చెప్తున్నా కదా, నేను కావాలంటే చితి మంటలో కాటిలో కాలిపోతాను తప్ప మీలాగా మాత్రం అస్సలు కాదు. మాలాంటి దరిద్రులు ఉన్న ప్లేస్లకి అఘోర మాతాలు ఎందుకు వస్తున్నారంటే ఏం చెప్తారు? నేను కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, అందరు దరిద్రపోలే అని అంటలేదు. మీరు ఇప్పటిదాకానే అన్నారు కదా, నేను మిమ్మల్ని అంటున్నా. మిమ్మల్ని అని ఇప్పుడు అంటున్నారు మీరు. ఇంతకు ముందు వాడినా మీలాంటి వాళ్ళు అన్నాను తెలుసా, మీలాంటి వాళ్ళు. మీరు మీ వాళ్ళు మీలాంటి వాళ్ళు కావాలంటే అది చూసుకోండి, మీలాంటి వాళ్ళు అన్నా. మీరు అని ఎక్కడున్నారు చెప్పండి మంచి వాళ్ళు? 100లో ఒక 30 మందిని వెళ్తాను. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందిలో పర్ఫెక్ట్ గా ఏ కల్మిషం లేకుండా మనిషి ఎవరు ఉన్నారు? నాకు ఎవ్వరు లేరు చెప్తున్నా కదా, ఏదో ఒక స్వార్థంలో ఉన్నారు. 100% ఎవ్వరు లేరు. అడగండి ఎవరన్నా ఉన్నారేమో. ఓకే, అడగండి మీరు. ఇక అడిగేది ఏముండదు, నేను మనిషినే కదా, తెలుసు కదా నాకు. పాము కాటు వేసింది దానికి విషం ఎక్కువనా? ఒక మనిషికి వెన్నుపోటు పొడిస్తే విషం ఎక్కువనా మీ దృష్టిలో? మనిషి వెన్నుపోటు పొడిచింది చాలా ఎక్కువ పాము కాటు కంటే 10 రెట్లు. ఓకే, ఈయన నమ్మించి మోసం చేస్తాడు. ఓకే, కానీ పాము అయితే కాటేసి వెళ్ళిపోతుంది. అక్కడ నువ్వు ఏదైనా తాడు లేకుంటే ఏదో బట్ట కట్టుకుంటే ఆగిపోతావు, కానీ ఈ మనిషి విషయం అనేది ఆగదు. ఓకే, ఇది నరనరాల్లో పాకుంటది. ఎలా మోసం చేయాలి, ఎలా నమ్మించాలి, ఇదే విజన్ లో ఉంటాను. ఓకే, అఘోర మాత ఎవరిని మోసం చేయలేదా ఇంతవరకు? నేను ఎవరిని చేయలేదు. ఫ్యాక్ట్ 100%. నిన్ను కన్న వాళ్ళకి మీరు మోసం చేశారంటే ఏమంటారు? నన్ను కన్న వాళ్ళకి నేను మోసం చేయలేదు. నీట్గా నాన్న నేను అఘోర అవుతాను, అఘోర మాతను అవుతాను అని చెప్పేసి మీరు 7th క్లాస్ దాకా స్కూల్కి వెళ్ళారు, అంత బాగానే ఉంది. మీకు సడన్ గా దేవుడు వచ్చాడు, ఓకే మంచిది కాదనట్లేదు. కానీ దీనివల్ల ఇంకా మంది మారడానికి ట్రై చేస్తారు కదా, యూజ్ ఏంటి? మారితేనా? దైవ సంకల్పం. ఆయన మార్చాలనుకుంటే మారుస్తాడు. మార్చుదామని వచ్చారా అంటే ఏమంటారు? నేనా 100%. నేను చెప్పాను కదా ఇందాకల్లే, ఎవరైతే నా దగ్గరికి వచ్చి ఇలా విద్య నేర్చుకోవాలని ఉంది, నేను కూడా మారుతాను, ఇలా నడుస్తాను, దైవ భక్తి రూపంలో భక్తి మార్గంలో దైవ సంకల్పంతో నేను కూడా నడుస్తానంటే నేను కంపల్సరీ నడిపిస్తాను. ఓకే, నడిపిస్తున్నాను కూడా అక్కడక్కడ చాలా మంది. లేడీ అఘోర మాతగా ఓన్లీ లేడీస్ కి ట్రైనింగ్ ఇస్తారా? మేల్ ఫీమేల్ ఎవరైనా? అందరికి ఇస్తాము. అందుకే వచ్చారు. విద్య అనేది అందరికి, ఒకరికే
శాశ్వతం కాదు అందరికి. ఓకే, మీ గురువు గారు విద్య నేర్పించు వెళ్ళి అని చెప్పి పంపించారు మీకు, ఎవరిని? మిమ్మల్ని. నేను లోక కళ్యాణానికి వచ్చాను. అంటే లోక కళ్యాణంలో ఇది కూడా ఒకటి. నేను ఫస్ట్ ఎంచుకుందే ఇది, దీని తర్వాత ప్రకృతి, దీని తర్వాత మిగతా మానవ. ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఇక్కడ, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు మళ్ళీ రిటర్న్? నేనా, నాకు 25 సంవత్సరాలు గడువు ఉంది. ఆ 20 సంవత్సరాల్లో ఈ రోజు నేను తెలంగాణలో ఉన్నా, రేపొద్దున ఇంకా ఏ రాష్ట్రంలో ఉంటానో తెలియదు. మొత్తం ప్రపంచం మొత్తం మాత్రం కంపల్సరీ నేను ఏదో ఒకటి చేస్తాను. ఓకే, మీరు నిజంగా అఘోరనే అని మేము ఎలా నమ్మాలి? నమ్మద్దు, నన్ను నమ్మద్దు. నేను చెప్తున్నా, మీరు చెప్పే మాటలు వినాలి. నేను చెప్పే మాటలు కూడా వినద్దు. నన్ను నమ్మకు, నేను చెప్పే మాటలు వినకు. బట్ నువ్వు భగవంతుని నమ్ము, మనిషిగా బతుకు. మీరు భగవంతులా? నేను భగవంతుని కాను, కాబోను కూడా. నేను భగవంతుని సేవకుని. ఓకే, భగవంతుడికి ఒక సేవకుని, ఒక భటుడి. అఘోర అంటే మీనింగ్ ఏంటి? ఫుల్ ఫామ్ అంటే మీరు ఏంటి అసలు? అఘోర అంటే మీరు ఏంటి అసలు? అఘోర అంటే సాక్షాత్తు పరమేశ్వరుని భక్తుడు. ఆయనకే లీలమై సర్వస్వం, ఆయనే సర్వస్వం అనుకొని ఆయనకు తపస్సులతో కానీ శుద్ర పూజలలో కానీ వాళ్ళని మెప్పొందుతూ మేము కూడా మెరుగుపరుచుకొని మేము ఆనందం ఉండి వాళ్ళకి సేవ చేసుకోవడానికి వచ్చిన ఒక అఘోరి. ఓకే, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుండా చెప్తాను. నేను దహనం అయ్యే వరకు తిరుగుతూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను. వెళ్ళిపోయేటప్పుడు చెప్తాను, 20 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాను, అప్పుడు చెప్తాను. అప్పుడు వచ్చి విజువల్గా ఎలా వెళ్ళబోతుంది, ఎలా దహనం అవుతుంది విజువల్గా తీసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు వయసులో అఘోరాలు, మీరు వయసులో ఉన్నారు కాబట్టి ఓకే. మీకంటూ ఒక వయసు తగ్గినప్పుడు మీకు ఎవరు ఫ్యామిలీ అనేదే ఉండదు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా జరిగినా మిమ్మల్ని చూసుకోవాలంటే ఎవరు చూసుకుంటారు? మా అఘోరలే చూసుకుంటారు. హాస్పిటల్స్కి వెళ్తారా అఘోరాలు? ఏం వెళ్ళారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా తగ్గుతుంది మరి? మేమే తగ్గించుకుంటాం. ఎలా? అదే శుద్ర పూజలు. మంత్రాలు ఉన్నాయా? శుద్ర పూజలు మంత్రాలు ఇవన్నీ ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. ప్రూఫ్ చేస్తారా? విజువల్ కెమెరా ముంగట కాదు, నువ్వు కావాలంటే శ్మశానికి వస్తే నీకు ఏదో ఒకటి చూపిస్తాను. ఎందుకు కెమెరా ముంగట వద్దంటే, కెమెరా ముంగట చూపించుకోవడానికి నేను రాలేదు కదా. వచ్చానా? నేను అడగలేదు కూడా కెమెరా ముందు చూపించమని. అదే చెప్తున్నా కదా, మీరు అడగకముందే నేను చెప్తాను. కెమెరా ముంగట నేను ఆఫ్ కెమెరా, నువ్వు కావాలంటే నేను శ్మశానంలో శవం దగ్గరికి పోదాము, అక్కడ నీకు విజువల్, నీకు మనకు కావాల్సినప్పుడు శవం ఉండాలి కదా అక్కడ. అరే నా దగ్గర మస్తు శవాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా అంటారా? వెళ్దాం పదండి, ఎక్కడ కాలుతుందో అక్కడికి తీసుకెళ్తాను. అక్కడికి ఉన్నాయి పదండి. ఎక్కడ కాలుతుందో మీకు ఎలా తెలుస్తుంది? కాశీలో వెళ్దాం, డైరెక్ట్ కాశీ. 24 గంటలు 24/7 కాలుతుంటాయి, అక్కడికే తీసుకెళ్తాను. ఉజ్జయిన్ అక్కడ కూడా తీసుకెళ్తాను. ఓకే, అఘోర మాతలకు అదే తెలివి అనుకోవచ్చా? కాశీ తెలివి అనుకోవచ్చా? తెలివా? కాశీ తెలివి అని కాదు. నేను అంతేందుకు, ఇందాక మీరు చూశారు నేను ఒక తినేది తాండవం ఆడేది, అది ఎక్కడ జరిగింది తెలుసా? సిద్దిపేటలో. మరి అది కాశీలాగానే భావించాలా? సిద్దిపేటలో జరిగింది. ఓకే, నాకంటూ నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా నాకంటూ కొన్ని శ్మశానాలు నాకు ఉంటాయి. నాకంటూ నా సేవకులు కొంతమంది ఉంటారు, శిక్షణ నేర్చుకునే వాళ్ళు. ఎక్కడ ఏ బాడీ వస్తుంది, ఎక్కడ ఏంటిది, ఎలా పూజలు చేసుకోవాలి నేను ముందే చెప్తాను. ఈ రాష్ట్రానికి వస్తున్నాను, పలానా డేట్ నాడు వస్తున్నాను, ఇన్ని డేట్ వరకు ఉంటాను, అంతే. ఆ డేట్ లో నాకు ఏమేమి కావాలో అన్ని పెడతాను. ఓకే, అఘోర మాతకి ఏది వద్దు అంత వేస్ట్ అన్నారు కదా, మీకు కార్ ఎందుకు ఉందంటే ఏం చెప్తారు? అది భిక్షంగా ఒక తమిళనాడు అతను మేల్మతురు ఆదిపరాశక్తి టెంపుల్ పేరు విన్నారా? ఆ కుటుంబానికి సంబంధించిన ఒక మహానుభావుడు. మేము పాదయాత్ర చేస్తుంటే, అమ్మ ఎర్రటెండలు నడుస్తున్నావు, ఇది కాదమ్మా, ఇది మీకు అఘోరీలు కదా, మాకు ఏదో ఒకటి చేసి పెట్టమ్మా, అది అయితే నేను మీకు సేవ చేసుకున్నట్టు. నాకు ఏం సేవ చేసుకోకు, మీరు ఇంత బతిలాడుతున్నారు అంటే. చిన్న చిన్న పిల్లలు ఉండే, 2 మగ పిల్లలు ఉండే, వాళ్ళు కూడా ఒక 2-3 కిలోమీటర్ వెనకాల వస్తూ నీళ్ళ బాటిల్ లేకుంటే ఇంకో పాలు ఇస్తూ అలా వస్తున్నారు. సరే వీళ్ళని ఇలా అన్నా కూడా పోతలేరు, ఏదో ఒకటి చేద్దాము అని చేసిన తర్వాత ఆయన స్వయంభుగా నాకు ఇది జరిగింది, ఈరోజు మనకి